వర్గానికి మరి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక చూసుకున్నట్టయితే మంథనిలో మరి ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పిన వాళ్లను అక్రమ కేసులతోటి వేధించడం పరిపాటిగా మారింది. 2014 పూర్వం ఏ విధంగా అయితే చీకటి పాలన నియంత పాలన సాగిందో మరి ఇక్కడ ప్రస్తుతం అదే తరహా పాలన కొనసాగుతా ఉన్నది. ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో అదేవిధంగా ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో వాళ్లను అక్రమ కేసులతోటి వేధించడం నిన్నటి వరకు జరిగితే నిన్నటి నుండి ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఎవరి మీద దాడులు చేసినా కేసులు కావని చెప్పి ఇటీవల రామగిరి మండలంలో మరి ఒక ఎస్సీ సింగరేణి అధికారి మీద ఒక కాంగ్రెస్ నాయకుడు చేసుకున్నా కూడా కనీసం కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా ఒక ఎంపీటీసీ భర్త మీద చేసుకున్న కేసు నమోదు చేయకపోవడంతో ఇక పోలీసులు ఏం చేస్తారులే అన్న చందంగా మరి ఇక్కడ అధికార పార్టీ గుండాలు లేదంటే మరి ఇసుక మట్టి మాఫియా మరి ఇక్కడ విశృంఖలం విజృంభిస్తా ఉన్నది. మరి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. నిన్నటి రోజున మరి బొల్లపల్లి సంతోష్ అనే యువకుని మీద మరి శనివారం రాత్రి కత్తులతోటి దాడి చేసి హత్యా ప్రయత్నం చేసిండ్రు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన చేసిన నేరం ఏంది అని అంటే ఎక్కడైతే ఇసుక ఉన్నదో ఆ ఇసుక అక్రమంగా తరలిపోతా ఉన్నది. ఖమ్మంపల్లి నుంచి మరి గుట్టలు తరిగిపోతా ఉన్నాయి. ఎర్రమట్టి చౌర్యానికి గురైతా ఉన్నది. అదే విధంగా మరి ఇక్కడ దుబ్బిసుక పోతా ఉన్నది, ఇక్కడ మట్టి పోతా ఉన్నది అని చెప్పి మరి నిత్యం ఏదైతే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వాట్సాప్ ద్వారా మరి ఇక్కడ ప్రశ్నలు సంధించడంతో ఆయన టార్గెట్ గా చేసుకుని నిన్న రోజున మూకుమ్మడిగా ఆయన మీద కత్తులతో దాడి చేసి హత్యా ప్రయత్నం చేసింది. అది ఎక్కడ జరిగింది అంటే మంత్రి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే కాటారం మండల కేంద్రంలో మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సంతకం ఏదైతే కండిషన్ బెయిల్ ద్వారా ఆ బెయిల్కు మరి ఆ కండిషన్ ద్వారా సంతకం పెట్టడానికి వచ్చింది. సంతకం పెట్టడానికి వస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరలో మాట వేసి ఆ మీద గొడ్డలతోటి హత్యా ప్రయత్నం చేసిండు. ఇలా చూసుకున్నట్టయితే మంతని నడి బొడ్డున మరి ఇక్కడ ఆయన మీద కత్తులతోటి మరి ఇక్కడ దాడి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన గోదావరి శారదా నగర్ లోని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. మరి ఈ రకంగా ఏదైతే ఆ అక్రమ కేసులు బంద్ అయిపోయినాయి, ఇక దాడులు చేసినా కూడా మమ్మల్ని ఎవరేం చేయలే అన్నాయి. మరి ఇక్కడ పోలీసుల చేతగాంతనాన్ని ఇక్కడ వీళ్ళు ఆసరాగా చేసుకొని ఏకంగా మరి ఇక్కడ హత్యలు చేసినా మా మీద కేసులు కావు అనే స్థాయికి వేయినరు అంటే మంత్రిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మరి ఇక్కడ మనం గమనించాలి. మరోవైపు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. అసలు పోలీసులు కాంగ్రెస్ నాయకులు ఆగడాలను గాని మట్టి ఇసుక మాఫియా వైపు కన్నెత్తి చూడడానికి కూడా మరి జంకుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్లు కాపాడుకోవాలంటే మరి ఇక్కడ వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ రెడ్డి చెరువు సూరాయపల్లె మరి గంగపూర్ దగ్గర ఉన్నటువంటి రెడ్డి చెరువులో యథేచ్ఛగా కేవలం 90 ట్రిప్పులకు 2700 చొప్పున ఒక్కొక్క లారీకి 90 ట్రిప్పులు 20 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కాదు. 2 4 6 6 2 4 4 4 8 10 12 టైర్ల బండిలో మరి ఇక్కడ ఇందులో 20 టన్నులే పోతాయా ఒక్కసారి ఆలోచించుకోవాలి. 40 నుంచి 50 టన్నులు మరి ఒక్కో ట్రిప్ కు పోతా ఉన్నది. మరి అదే విధంగా 90 ట్రిప్పులు 2 మరి ఇటుక బట్టీల పేరు మీద తీసుకున్నారు. 2 ఇటుక బట్టీల పేరు మీద చెరి 45 ట్రిప్పులు అంటే రోజుకు ఒక్కొక్క ఇటుక బట్టి 20 ట్రిప్పులు తీసుకుపోవడానికి అనుమతి ఉన్నది. అంటే 2 రోజులలో పూర్తి కావాల్సిన ఈ రెడ్డి చెరువులో తీసుకుపోయే మట్టి ఇప్పటికీ 13 రోజులుగా నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. 90 ట్రిప్పులు మాత్రం ఉడతలేవు. మరి ఇక్కడ కింది స్థాయిలో ఉన్న ఏదైతే రెవెన్యూ అధికారులు ఆర్ఐ కాంచి మొదలు పెడితే ఆర్ఐ గాని ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని చివరికి మరి ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గాని అదేవిధంగా మైనింగ్ అధికారులు గాని ఇటు పోలీస్ అధికారులు గాని ఇటు గ్రామ పంచాయతీ మరి సెక్రటరీ గాని ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా మరి ఇక్కడ యథేచ్ఛగా మట్టిని దోసుకుపోతా ఉన్నారు. ఎందుకనంటే ఇది బినామీ పేర్ల మీద మరి మంత్రి అనుచరులు చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు తొంగి చూసి వాళ్ళ లారీలు కనుక ఆపినట్టు అయ్యంటే మరి ఇక్కడ ఏ అధికారి అయితే ఆ అధికారికి స్థానచలనం తప్పదు. మరి ఇక్కడ వాళ్లకు ఖచ్చితంగా అక్షింతలు కూడా తప్పాయి కాబట్టి అటువైపు వెళ్ళడమే మానేసిండు. పోనీ మరి ట్రిప్కి 2700 చొప్పున ఎన్ని ట్రిప్లు అవసరం ఉంటుంది, అన్ని ట్రిప్లకు పైసలు కడతారా అంటే కేవలం 90 ట్రిప్లకు కట్టి 900లకు పైగా ట్రిప్లు తీసుకుపోయిందంటే ప్రభుత్వ ఆదాయానికి ఏ మేరకు గండి కొడతా ఉన్నారు. ఈ విషయాలను ప్రశ్నిస్తే మరి ఇక్కడ ఏకంగా డైరెక్ట్ దాడులకే పాల్పడతా ఉన్నారు. మంత్రిలో భయానక వాతావరణం సృష్టిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అక్రమ కేసులతోటి వేధింపులకు ప్రయత్నం చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు ఆఖరికి మరి 70 ఏళ్ల ముసలుల మీద కూడా వాళ్ళు కంప్లైంట్లు చేసినా వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే ఇసుక పోతా ఉన్నది మట్టి పోతా ఉన్నది మేమేమో మట్టి కోసమో మరి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు పర్మిషన్ ఇస్తలేరు అని చెప్పి ఖమ్మంపల్లికి సంబంధించిన కుమరయ్య అనే వృద్ధుడు మరి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఆయననే తిట్టి ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా
మహాగనులు మన మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన పోలీసులు. మరి అక్కడ పోలీసులు సోద్యం చూస్తా ఉంటే మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లాగా, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా మారడంతో సామాన్య ప్రజలకు కానీ మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ఇక్కడ చావు తప్పది అన్న చందంగా తయారైంది ఈ రోజు మంత్రిలో పరిస్థితులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకవైపు యథేచ్ఛగా ఇసుక, ఒకవైపు యథేచ్ఛగా మట్టి మరి తరలించకపోతా ఉన్నారు. ఆఖరికి వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే మంత్రిలో ఇటు సామాజిక వైద్యశాల, ఇటు మున్సిపల్ మరి ఆఫీసు రెండు పనులు ఏకకాలంలో జరుగుతా ఉన్నాయి. మరి ఇక్కడ మున్సిపల్ ఆఫీసులోకి తవ్విన దానిలో మొరం పోయడానికి గుంజబడి నుంచి తీసుకొని వస్తా ఉన్నారు. సామాజిక వైద్యశాలలో 12 ఫీట్ల మేర మరి తవ్వుతా ఉన్నారు. అందులో ప్యూర్ కాకి మొరం వెళ్తా ఉన్నది. దాన్ని ఏమో బయటికి విక్రయిస్తా ఉన్నారు అని అంటే ఏ మేరకు మట్టి దోపిడీ జరుగుతా ఉన్నది, ఆ దోపిడీకి ఎవరు అండదండలు అందిస్తా ఉన్నారు అనేది మంత్రి ప్రజలు మరి ఇక్కడ తెలుసుకోవాలి. ఎవరైతే మరి ఇక్కడ ప్రశ్నించే వాళ్ళే అతి తక్కువగా ఉన్నారు, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. చివరికి మరి హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు మంత్రి నియోజకవర్గంలో. అంటే మంత్రి నియోజకవర్గంలో చీకటి పాలన, నియంత పాలన ఏ రకంగా సాగుతా ఉన్నది. మరి ఎంత బయట చూస్తాంటారు స్వచ్ఛమైన నాయకుడు అనుకుంటారు. ఆయన స్వచ్ఛమైన నాయకుడు, ఆయన ఎక్కడ కూడా నోటితోటి లేదా ఇప్పుడు ఆయన అనుచరులతోటి అన్ని చేయిస్తాడు. చివరికి వస్తే అవసరమైతే అనుచరులను మరి ఇక్కడ కోతి ఏదైతే మన వాగు దాటేటప్పుడు లేదంటే నది దాటేటప్పుడు తన పిల్లలను నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుందట. తిరిగి అది మునిగే అవకాశం వచ్చినప్పుడు టైం వస్తే అది మునిగే మరి ఇక్కడ ప్రమాదం కనుక ఏర్పడదంట, ఆ పిల్లని తీసి ముడి కింద పెట్టుకుని దాటే ప్రయత్నం చేస్తాడట. మంత్రి నియోజకవర్గంలో కూడా అదే. మరి ఇక్కడ ఏదైతే అక్రమార్కులను నెత్తిలో పెట్టుకొని తిరుగుతారో మునిగిపోయే అవకాశం వచ్చిన రోజు మాత్రం మరి ఇక్కడ మొన్న మధ్య ఎవరినైతే ఆ చీటర్ మీద 4 కేసులు పెట్టిండో ఆ రకంగా కేసులు పెట్టి అవసరమైతే వాళ్ళను బలి చేయడానికి కూడా మరి సిద్ధంగా ఉంటారు. ఏది ఏమైనా కూడా ఈ అక్రమాలకు ఊతమిస్తున్నది ఎవరు? ఈ రకంగా బహిరంగంగా దాడులకు పాల్పడతా ఉన్నారు. మరి రాత్రిపూట మంతని నడి బొడ్డున పోలీస్ స్టేషన్ కు కూతవేడు దూరంలో మరి ఇక్కడ కత్తులతోటి దాడి చేసిండ్రు అని అంటే మంత్రిలో పోలీసులు మరి శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, పోలీసు వ్యవస్థ ఎంత మెరుగ్గా పనిచేస్తా ఉన్నది అనేది దీని ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. మరి ఇక నుంచి అందరూ నోరు మూసుకోవాలి. వాళ్ళు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతూనే ఉంటారు, పోలీసులు సహకరిస్తూనే ఉంటారు, రెవెన్యూ అధికారులు సహకరిస్తూనే ఉంటారు, మైనింగ్ అధికారులు సహకరిస్తూనే ఉంటారు. ఆఖరికి కలెక్టర్ కూడా 90 ట్రిప్పులు ఎన్ని రోజులు తీసుకుపోతారా అని చెప్పి ఒక్క మాట కూడా అడగడు. ఎందుకంటే కలెక్టర్ దగ్గరికి మరి ఇక్కడ ఫిర్యాదు వచ్చిందని చెప్పి మరి ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైనా వెళ్తే నీది ఏం పార్టీ అని అడుగుతా ఉన్నాడు అని అంటే మంత్రిలో గాని పెద్దపల్లి జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ పాలన కాంగ్రెస్ పాలన ప్రజాపాలన పేరుతోటి ప్రజా కంటక పాలన ఏ విధంగా సాగుతా ఉన్నది అనేది మంత్రి ప్రజానీకం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోవాలి. ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మీదేసి మరి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే ఎస్సీలను, అదే విధంగా మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను ఈ పక్కింటోడు ఎదురింటోడు కొట్టుకుంటే దాన్ని పుట్టమాది మెడకు ఏ విధంగా అయితే శ్రీధర్ బాబు వేసిండు. ఇవాళ శ్రీధర్ బాబుకు సంబంధించిన వ్యక్తులు లేదంటే శ్రీధర్ బాబు ద్వారా మరి ఆయన ప్రోత్సాహంతో లేదంటే మరి ఆయన అండ చూసుకుని ఇవాళ మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఏ విధంగా రెచ్చిపోతా ఉన్నది. ఈ రకంగా దాడులకు పాల్పడతా ఉన్నారు. మరి పోలీస్ వ్యవస్థ ఇందులో ఎంతమందిని మరి ఇక్కడ గుర్తిస్తుంది. మరి వాళ్ళు కారు వేసుకుని వచ్చిందట, మరి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో మరి వాళ్ళని కాపాడడానికి సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా పోతాయో తేలాల్సి ఉన్నది. మరి ఇక్కడ ఎట్లాగో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఆపలేకపోతా ఉన్నారు. కనీసం ఆ నిందితులైనా పట్టుకుంటారో లేదో వేసి చూడాలి. ఏది ఏమైనా మంత్రిలో మాత్రం ఇక్కడ చీకటి పాలన కొనసాగుతా ఉన్నది. 2014 ముందు ఏ విధంగా అయితే పరిపాలన సాగిందో అదే పరిపాలన మళ్ళీ మరి ఆనాటి రోజులు ఏవైతే వస్తాయని చెప్పి మరి కాంగ్రెస్ కోటేశ్వరు మళ్ళీ అవే రోజులు వచ్చినాయి. అదే చీకటి పాలన వచ్చింది, అదే భయభ్రాంతులకు గురై మరి ఇక్కడ పౌరులు స్వేచ్ఛగా తిరిగే మరి ఇక్కడ హక్కును కూడా కోల్పోయినరు అనడంలో సందేహం లేదనే విషయాన్ని మనం